నమస్తే, నేను సిఎస్ రావు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో పోటాపోటీగా సమావేశాలు జరిగాయి. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం, రాజకీయ వారసత్వం ఎవరు ఎలిజిబుల్ అనే దాని మీద ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. దీని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే 20 సంవత్సరాల కమిటీకి మాజీ చైర్మన్, సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్తే సుబ్రహ్మ గారు. సార్ నమస్తే. సార్ మీరు కూడా వెళ్ళారు, ఇడుపులపై వెళ్ళారు. గతానికి భిన్నంగా ఈసారి ఏదో పోటాపోటీ జరిగిందని చెప్తున్నారు. ఏం జరిగింది సార్ అక్కడ? వైకాపా అధ్యక్షులుగా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన చేశాడు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మేము కాంగ్రెస్ పార్టీ ఆవిడ కలిసి శర్మిలమ్మ మేము కలిసి చేశాం. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కాబట్టి న్యాచురల్ గా కొడుకుగా, తర్వాత వైకాపా అధ్యక్షుడు కాబట్టి ఆయన పని చేసుకున్నాడు. ఈవిడ ఏపీసీసీ అధ్యక్షురాలు, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆవిడ మేము కలిసి ఆ కార్యక్రమాన్ని మేము చేసాం. అంటే ఈసారి ఏదో రాజకీయ వారసత్వం రాజశేఖర రెడ్డి ఎవరికి రావాలి అనే యాంగిల్లో పోటాపోటీగా వాళ్ళిద్దరు చేశారనేది వినిపిస్తుంది సార్. ఏమంటారు? అంటే ఇప్పుడు ఈవిడ ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఇది మొదటిసారి కదా. అంతకుముందు వచ్చేసి ఆవిడ ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు లేరు కాబట్టి ఒకవేళ తెలంగాణలో ఉన్నా కానీ అది అన్నా చెల్లెలుగానే చేసేవాళ్ళు ఇప్పుడు. కానీ ఇప్పుడు వచ్చేసి ఈవిడ ఒక అతను ఒక పార్టీ, ఈవిడ ఒక పార్టీ. కాకపోతే ఒక అన్నా చెల్లెలు అయినప్పటికీ పార్టీలు వేరు కదా. ఇంతకుముందు వచ్చేసి ఆ పరిస్థితి కాదు కదా. ఇప్పుడు వచ్చేసి ఈవిడ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ ప్లస్ ఆవిడ తండ్రి. అదేవిధంగా అతను పార్టీ రాజశేఖర రెడ్డికి సంబంధించిన పార్టీ కాకపోయినప్పటికీ కొడుకుగా ఆయన చేశాడు కాబట్టి అంతకన్నా వచ్చేసి వేరే యాంగిల్ ఏం లేదు నాకు. ఒక సీనియర్ పొలిటీషియన్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం ఎవరికి ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ లో? ఇప్పుడు రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీకి ఆవిడ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా ఆవిడ కూడా వర్తిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, శర్మిలమ్మది గారు. ఇది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వారసత్వం. ఆయన 1975లో కడప జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2009 సెప్టెంబర్ 2న పావురాలగుట్టలో పంచభూతాల్లో ఆయన పంచప్రాణాలు కలిసిపోయేటంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ 6 సార్లు పులిందల అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, 4 సార్లు కడప ఎంపీగా, 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్ లో మంత్రిగా, 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, 1 సారి సిఎల్పి లీడర్ గా, 2 సార్లు సీఎం గా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన చేశాడు. అదేవిధంగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని 2004లో 2009లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం వచ్చడానికి ప్రధానమైన కారకుడు ఆయన. తర్వాత ఆయన పేరు మీద వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ ఎవరికీ లేని విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడపగా పేరుగాంచిన కడప జిల్లా పేరును కూడా తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి బంధము తల్లి బిడ్డల పేగు బంధం. కాబట్టి అది రాజకీయ వారసత్వం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ గత ముఖ్యమంత్రులందరిది కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ వారసత్వమే. నీల సంజీవ్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా రాజకీయ వారసత్వం కాంగ్రెస్ కి వస్తుంది. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కూడా వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి షీ కెన్ క్లెయిమ్. ఓకే సార్, ఈ మధ్య కాలంలో బాగా బలంగా వినిపిస్తుంది ఏంటంటే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉండటానికి అనర్హురాలు, ఆవిడని తొలగించాలి అనేది ఇంటర్నల్ గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కంప్లైంట్ కూడా చేశారని వినిపిస్తుంది. దాని మీద ఏమంటారు సార్? వాళ్ళు చూసాము. ఇది ఫైనల్ గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధిష్టాన వర్గము అన్ని కొనాలు ఆలోచించి ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. సో అది లెటర్ అయితే రాశారు తెలుసా మీకు? అంటే ఏఐసిసికి ఏదో లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ పిసిసిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది లీడర్స్ అనేది. చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో చూస్తున్నాము. కొంత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా కొంత వచ్చింది, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఏంటంటే ఏదో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతుంది,
షర్మిలాని పిసిసి అధ్యక్షురాల నుంచి తొలగించాలని జగన్ ఏదో కండిషన్ పెట్టాడని ఇవన్నీ వస్తున్నాయి. ఏంటి సార్ దాని మీద క్లారిటీ? ఇవన్నీ కాకెమ్మ కబుర్లు నా అభిప్రాయం. ఎందుకంటే ఆ కబుర్లు వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి మొన్న స్పీకర్ ఎన్నిక సందర్భంగా బీజేపీ స్పాన్సర్డ్ క్యాండిడేట్ కి వచ్చేసి మద్దతు ప్రకటించాడు. ఇది ఈ కబుర్లను వచ్చిన తర్వాతనే. కాబట్టి దాన్ని బట్టి ఇవన్నీ కాకెమ్మ కబుర్లు. సో ఇంతవరకు స్పీకర్ Hmm. స్పీకర్ ఎన్నిక సందర్భంగా వచ్చేసి బీజేపీ క్యాండిడేట్ కు మద్దతు ప్రకటించాడు కదా. కాబట్టి ఏంటంటే ఏదో ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అన్నట్టుగా ఉంది వచ్చేసి. కేంద్రంలో బీజేపీ, టీడీపీ, వైకాపా పరిస్థితి ఉందంటే ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు, ముద్దుల పోలీసు సినిమా ఉంది. ఆ టైపు సాగుతాంది తెలియదు బీజేపీకి ఆ పక్క. ఇంకోటి కూడా సార్, సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతున్నాడు, అవినాష్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేయబోతున్నాడు, కడప ఎంపీగా ఉంటే రాజీనామా చేస్తున్నారు అనేది ఒకటి వినపడుతుంది. అసలు ఇది కేవలం రూమర్సా లేదా ఏదన్నా నిప్పులేంది పొగలేదా పోరాదు అంటారు, అలాంటిది ఏమైనా ఉందా? ఇది పిచ్చోళ్ళు అయితే చేస్తారు, పిచ్చోళ్ళు కాకుంటే చేయరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన అంతా అపరిచితుడు కదా, ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? దీంట్లో అర్థం పర్థం ఉందా? దేనికి చేయాలా? ఆడేమన్నా వచ్చేసి ఆల్రెడీ టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ తో వాళ్ళు కూటమి ఎన్నికలకు పోయారు. అక్కడ కేంద్రంలో కేంద్ర మంత్రివర్గం ఏర్పాటైంది. అక్కడ వచ్చేసి కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒకవేళ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేస్తే గెలవచ్చు, ఓడిపోవచ్చు. గెలిచినాడు అనుకున్నాము, ఏం చేయాలి? అడిగి ఏం చేయాలంట? కాబట్టి దానికి అర్థం పర్థం లేని వ్యవహారం. ఇంకోటి వచ్చేసి వన్స్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఎంపీకి పోతే ఆయన ఇంకా ముఖ్యమంత్రి పదవిని కూడా ఇంకా భవిష్యత్తులో వదులుకున్నట్టే. కాబట్టి ఇంకా అడిగి పార్టీ మూసేస్తే సరిపోతుంది. ఏదో భారతిరెడ్డి ఎంటర్ అవుతారు, భారతిరెడ్డికి రాష్ట్రం అని చెప్పి సెంట్రల్ కి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు, ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కదా. ఏం సెంట్రల్కి పోయి ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు, ఈయన పోయి 5వ వాడు అవుతారు. గెలిస్తే ఏం వచ్చేసి ఎమ్మెల్యేగా చక్రం తిప్పకూడదు, చేయాలనుకుంటే ఎంపీగానే కావాలన్నా. మన అడవన కేంద్ర మంత్రివర్గంలో చేరేట్టుగా ఉంటే అది వేరు. కేంద్ర మంత్రివర్గంలో స్కోప్ లేదు. నువ్వు ఎంపీ అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి. ఓకే, అది నాకు తెలిసేది దానికి అర్థం లేదు. కానీ అర్థం లేని పనులు చాలా చేస్తాడు. కాబట్టి ఈయన గురించి మనము ఒకసారి చెప్పలేం ఏం చేస్తాడో. ఓకే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినపడుతుంది. అలాంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయి సార్? మార్నింగ్ వచ్చేసి సెపరేట్ గా ఆయన 8కి ఆయన వచ్చాడు ఘాట్ దగ్గరికి. మేము 8:30కి పోయాము, ఆయన వెళ్ళిపోయినాక మేము పోయాము. కాబట్టి ఏమన్నా ఉంటే ఈ రోజే ఉండండి అలా అవకాశము. అదేం లేదు కదా. స్పష్టంగా వచ్చేసి టైమింగ్స్ కూడా వేరు ఉన్నాయి కదా. 8కి వాళ్ళు వచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళు. 8:30కి మేము మా పార్టీ వాళ్ళు మేము. సో విజయమ్మ వాళ్ళ అమ్మ వరకు వచ్చేసి 2 చోట్లకు పోయినట్టు కనిపిస్తాం. విజయమ్మ గారి రోల్ ఏంటి సార్ అక్కడ? వాళ్ళిద్దరు కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది ఏమన్నా కడప పాలిటిక్స్ చూస్తుంటే? ఏ కుటుంబంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆవిడ చేస్తుంది. మీ కుటుంబం కానీ, మా కుటుంబం కానీ, ఏ కుటుంబమైనా బిడ్డలు వచ్చేసి అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటారు. ఏ తల్లైనా, ఏ తండ్రైనా. కాబట్టి దాన్ని మనము పెద్ద వేరే విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ తల్లైనా చేసే పని అది. కొడుకు కూతురు ఒకటిగా ఉండాలనుకుంటుంది, అంత తప్పే ఉంది. అది కావచ్చు, కాకపోవచ్చు. సో రాజకీయంగా ఒకవేళ వాళ్ళిద్దరు ఒకటి కావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు రావాల్సిందేనా, లేదంటే షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారంటారా? ఆ పరిస్థితే ఉత్పన్నం కాదు. అతనిది ఒక పార్టీ, ఈవిడిది ఒక పార్టీ, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఉండేది వేరే పార్టీ, అధికారంలో కూటమి ఉంది. కేంద్రంలో వేరే అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు అది ఊహాతీతమైనటువంటి ఈవిడ గెలవడము, వాళ్ళు గెలవడము రెండు వచ్చేసి ఇది దానికి స్కోప్ కూడా లేదు. ఊహాతీతానికి కూడా స్కోప్ లేదు. షర్మిల చాలా పెద్ద ఎత్తున ఈసారి జయంతి చేయాలని చెప్పేసి చాలా మంది ఆహ్వానించింది, ఇంక్లూడింగ్
ఢిల్లీ నేతలను కూడా ఆహ్వానించినట్టున్నారు కదా షర్మిల. మరి ఆ స్థాయిలో అంతవరకు కనిపించట్లేదు అనే, ఆ స్థాయిలో కనిపిస్తుందా మీకు? అంటే ఇప్పుడు ఆవిడ, నేను ముందే చెప్పినట్లు ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వారసత్వం అయింది. ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జరిపే ఫస్ట్ జయంతి. ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఇది ఫస్ట్ జయంతి కాబట్టి నేచురల్ గా 75వ జయంతి. యూజువల్ గా వచ్చేసి 25కు, 50కి, 75కు, 100కు కొంత ఎక్కువ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది కాబట్టి 75వ జయంతి. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఫస్ట్ జయంతి. నేచురల్ గా వచ్చేసి ఒక కార్యక్రమం, రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ముందు కంటే కొంత ఎక్కువ ఫోకస్ ఉంటుంది డెఫినెట్ గా. ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా? ఢిల్లీ వచ్చినట్టు నుండి కూడా మరి ప్రస్తుతానికి వచ్చేసి మాణిక్యం ఠాగూర్ గారు ఆల్రెడీ వచ్చారు. మరి మిగతా వాళ్ళది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలే. మాణిక్యం ఠాగూర్ గారు వచ్చారు, ఏఐసిసి తరఫున మాణిక్యం ఠాగూర్ గారు. సో ఈవెన్ ఢిల్లీ ఇప్పుడు, సరే ఢిల్లీ అయితే మాణిక్ ఠాకూర్ వచ్చారు అనుకుందాం, బట్ ఇక్కడ తెలంగాణ నుంచి మంత్రుల్ని తర్వాత సీఎంని కూడా ఆహ్వానించారు. వాళ్ళు కూడా అక్కడ కనిపించిన పరిస్థితులు కనపట్టలేదు. నాకు తెలిసి ఇప్పుడు కొన్ని సమాజం ప్రకారం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వీళ్ళు నేను ఎందుకంటే నేరుగా కడప నుండి వచ్చాను, ఎయిర్పోర్ట్ నుండి ఇడికి వచ్చాను. శ్రీధర్ బాబు వీళ్ళు వస్తున్నట్టు నాకు కూడా కరెక్ట్ గా నేను పూర్తిగా కడప నుండి ఎయిర్పోర్ట్ కి వచ్చేసి షర్మిలమ్మ నేను అందరం దాంట్లో వచ్చాము. దిగి నేరుగా వచ్చేసి ఇడికి వస్తున్నా కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వీళ్ళు వస్తున్నట్టుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ జయంతి ఉత్సవాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరొక లెవెల్ కి ఆంధ్రప్రదేశ్ లో వెళ్తుంది అని చెప్పి మీరు భావిస్తున్నారా? అంటే ఇది నిరంతర పోరాటం రాజకీయాల్లో, ఇది ఒక రోజుతో పోయేది కాదు. ఇది నిరంతర పోరాటం రాజకీయాల్లో. కాబట్టి ఇప్పుడు మనము చరిత్ర చూస్తే ఒరిస్సా ముఖ్యమంత్రి 24 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి నవీన్ పట్నాయక్ ఏమైంది మొన్న? మా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం పోవడమే కాక ఆయన కూడా ఒక చోట 2 చోట్ల కంటెస్ట్ చేసి ఒక చోట ఓడిపోయినాడు. ఇది ఎవరు? కాబట్టి రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతాయి. కాబట్టి ఇదేదో ఒకసారి గెలుస్తా అనేది పర్మనెంట్ గా ఏమైంది? 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. 2019లో కనీవిని ఎరుగని మెజార్టీ వచ్చింది. 2024లో కనీవిని తేడాతో ఓడిపోయినాడు. కాబట్టి ఇదే జయలలిత చూసుకుంటే తమిళనాడులో 96లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలకు పోటీ చేస్తే 234 సీట్లకు జయలలితకు వచ్చింది 4. జయలలిత సొంతంగా ఓడిపోయింది. ఆవిడే ఓడిపోయింది 234కు. ఈడన్నా 175కు జగన్మోహన్ రెడ్డి 11 వచ్చినాయి. ఆడ 234కు జయలలితకు వచ్చింది 4. ఆవిడే ఓడిపోయింది. కానీ మళ్ళీ 2001 కల్లా మళ్ళీ అధికారంకి వచ్చింది. కాబట్టి బీజేపీ 2 సీట్ల నుండి 303కి వచ్చింది. మేము వచ్చేసి 414 సీట్ల నుండి 42 సీట్లకు పోయాము. పార్లమెంటులో కాంగ్రెస్ 414 84లో కనీవినేది ఇంత చరిత్రలో లేదు. కానీ 42కి వచ్చాము మన 2014లో. బీజేపీ 1980లో లింగు లిట్టుకని 2, ఒకటి గుజరాత్ నుండి ఒకటి తెలంగాణ నుండి. ఆయన తెలంగాణ నుంచి వచ్చిన ఆయన ఓడికి పివి నరసింహరావు ఓడించిన ఆయన రెండిట్లో. కాబట్టి 2 నుండి 303కు. రాజకీయాలు ఇది నిరంతర పోరాటం. ఒకసారి గెలుస్తానే ఏదో ఇంకా పర్మనెంట్ అనుకోవడము, ఒకసారి ఓడిపోతానే బెంబెలిపడము, అసలు నిరంతర పోరాటం అంతే. ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీకి? గత 10 సంవత్సరాలు చెప్పింది ఒరిస్సా, అందుకే ఎగ్జాంపుల్ చెప్పింది. ఒరిస్సాలో బీజేపీ ఇంతవరకు అధికారంలోకి రాలేదు కదా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. తర్వాత వచ్చేసి నాది 24 సంవత్సరాలుగా వచ్చేసి నవీన్ పట్నాయక్ ఏకఛత్రాధిపత్యంగా. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. 21 ఎంపీ సీట్లకు 20 వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కదా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో నుండి 2014 వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అంతకుముందు ఎక్కువ రోజులు పరిపాలించిన పార్టీ. నెహ్రూ కుటుంబానికి, ఇందిరాగాంధీ గారికి ఇది కంచుకోట లాంటిది. 42కు 41 ఎంపీ సీట్లు ఎమర్జెన్సీ తర్వాత 77 ఎన్నికలు జరిగితే దేశమంతా ఒకటైపు పోతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఒకటైపు వచ్చినాయి 42కు 41. కాబట్టి ఇన్హెరెంట్ గానే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో, అది ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్హెరెంట్ గానే బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ గా వచ్చేసి చూసాం కదా 2014లో ఏదో
ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కొంత సమైక్యాంధ్రకు ఆల్మోస్ట్ నవ్యాంధ్ర వాళ్ళందరూ సమైక్యాంధ్ర కోరుకున్నారు కాబట్టి ఆ కోపంతో ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జగన్ ఎవరు బెటర్ అనుకుని చంద్రబాబు నాయుడుకి వేశారు. 2019లో జగన్ వచ్చేసి ఏదో రాజశేఖర పేరు చెప్పుకొని నాకు ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చారు. 2024లో యాక్చువల్ గా మాకు మంచి వాతావరణం ఉన్నది. కాకపోతే ఏమంటే జగన్ను దించాలనేది ప్రయారిటీ అయిపోయింది. ప్రజలకు వచ్చేసి ఎవరో రావాలనే దానికంటే జగన్ను దించాలా, ఇది రాక్షస రాజ్యం అయిపోయింది, రౌడీ రాజ్యం అయిపోయింది. అతన్ని దించాలి అంటే ప్రత్యామ్నాయంగా ఎవరున్నారని ఆలోచించినప్పుడు కొంత కూటమి బలంగా కనపడి ప్రతిపక్ష ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తే మళ్ళా అతను ఏడొస్తాడు అనే భయంతో మాకు ఇవ్వాల్సిన ఓటు కూడా ఆ పక్క ఉన్నది. లేకుంటే వచ్చేసి మాకు ఈ ఎన్నికల్లో చాలా మంచి కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉండేది. దానికి తోడు డబ్బు ఎవరు కాదన్నా అవునన్నా డబ్బు ప్రభావం విపరీతంగా ఉంది. అటు టీడీపీ కూటమి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు. అటు వైకాపా వాళ్ళు ఖర్చు పెట్టారు. మేము వచ్చేసి మా పరిస్థితి ఓన్లీ మన ఎన్నికల ఎక్స్‌పెండిచర్ పెట్టుకునే దానికి కూడా మా దగ్గర లేక ఇబ్బంది పడినాము. కాబట్టి ఈడ 2 ఒకటి డబ్బు లేకపోవడం ఒకటి, రెండవది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తే మళ్ళా జగన్ ఏడొస్తాడు అనే ఒక భయంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు వేయాలనుకున్న వాళ్ళకు కూడా టీడీపీ కూటమికి వేశారు. అందువల్ల రాలేకపోయాం. కాబట్టి రేపు వచ్చే ఎన్నికలకు ఆ భ్రమలు కూడా తొలగిపోతాయి. ఈయన సూపర్ 6 ఇంప్లిమెంట్ ఏ మేరకు చూస్తాడో చూడాలా. కేంద్రంలో మంత్రివర్గంలో భాగస్వామ్యం ఉంది. ఈ ప్రత్యేక హోదా మొన్న కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయినప్పుడు ఆ వినతి పత్రంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. దాని గురించి అంత భయపడే వాళ్ళు వీళ్ళేమి సాధిస్తారు వచ్చేసి. కాబట్టి వాదిగుడుగా చూసిన తర్వాత ఏమైనా ముస్లిడైనా బసిరెడ్డి మేలని చెప్పేసి మళ్ళా కాంగ్రెస్ మేలనే అభిప్రాయంకు ఈ ఎన్నికల్లోనే వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్లకు వస్తుంది. కానీ మేము దాన్ని ఎన్కాష్ చేసుకునే స్థాయికి మేము ఎదగాల, సంస్థాగతంగా బలపడాలా. కాబట్టి అన్ని విధాలా వచ్చేసి ఆటోమేటిక్ గా వస్తాయనుకుంటే కుదరదు. దానికి తగ్గట్టుగా మేము వచ్చేసి క్యాండిడేట్ సెలక్షన్ కింద కానీ క్షేత్రస్థాయిలో పోవడం కానీ అన్ని విధాలుగా మేము కూడా కృషి చేయాలా. దానికి డెఫినెట్ గా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆ యొక్క 2000 రాజశేఖర రెడ్డి గారి ఆశయం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేయడం అనేది ఆయన జీవితాశయము. చనిపోయే ముందు 3 రోజుల ముందు కూడా చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా 2029లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేట్టుగా 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే విధంగా మేము వచ్చేసి రాజశేఖర గారి జయంతి సందర్భంగా పునరంకితం అవుతాం. ఇంకోటి రాహుల్ గాంధీ కొంతమందికి మాజీ మంత్రులు ఫోన్ చేశారు పూర్వపు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అంటున్నారు. నిజమేనా? రాహుల్ గాంధీ ఫోన్ చేసి డైరెక్ట్ గా ఆయనే అప్రోచ్ అవుతున్నారా? నేను కూడా చూశాను కానీ నాకు కరెక్ట్ విషయం తెలియదు. కానీ బహుశా నేను ఆ విధంగా ఆయన చేస్తాను అనుకోలేదు. ఆయన ఆ విధంగా చేసినట్టు అనుకోవడం లేదు. ఆయన వీళ్ళంతకీ లోగాల అప్రోచ్ అంటే ఆలోచిద్దాం అనుకుంటాడు కానీ ఆయనంతగా ఆయన ఫోన్ చేసి ఉంటాడు అనేది నేను నమ్మడం లేదు. సో ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం కావడానికి, లేదంటే డ్యూ కోర్స్ లో ఇలా వెళ్ళిపోవడమేనా? లేదు. ఇది ఇంకా ప్రత్యేక హోదా అనేది మాది ప్రత్యేక అంశం వచ్చేసి చట్టమే మాకు ఏ విభజన చట్టం అయితే రాష్ట్ర విభజన జరిగిందో, ఏ విభజన చట్టం అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో దెబ్బతినిందో ఆ విభజన చట్టమే మళ్ళా మాకు వచ్చేసి ఆశాకిరణం. కాబట్టి ప్రత్యేక హోదా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ బుందేల్ఖండ్ మిగతా విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు ఇవ్వాలా. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడము, విశాఖ రైల్వే జోన్, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్. కాబట్టి ఇవన్నీ గత 10 సంవత్సరాలుగా అపరిష్కృత అంశాలే. ఇవన్నీ కేంద్రమే చేయాలా. బీజేపీ ఏమో ఇవి ముగిసిన అధ్యాయం అంటుంది. ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదు. ఇది ఇవ్వగలిగే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము నిరంతరం ప్రజలు తీసుకొని పోతాం. కానీ అట్ ది సేమ్ టైం సంస్థాగతంగా మేము బలపడాలా. స్థానిక సమస్యల మీద కూడా మేము వచ్చేసి నిరంతరము పోరాటం చేయాలి. ఇది ఎందుకంటే బహుళ పార్టీ సిస్టమ్ వచ్చింది కాబట్టి, ఇది 2 పార్టీ సిస్టమ్ ఉన్నప్పుడైతే వేరు. ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ, ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ వేస్తారు. కానీ బహుళ పార్టీ సిస్టమ్ వచ్చినప్పుడు ఇది నిరంతరము మేము ప్రత్యామ్నాయము, ఇప్పుడుండే అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయము అని మేము నిరూపించుకోగలిగితేనే ఓటర్స్ వచ్చేసి ఆలోచిస్తాడు. లేకుంటే ఓటరు తన ఓటు మురిగిపోవాలనుకోడు. కాబట్టి ఎప్పటికీ ప్రతిపక్ష పార్టీ వచ్చేసి బహుళ పార్టీ వ్యవస్థలో ప్రత్యామ్నాయంగా ఏది ఉంది అనేది ఆలోచిస్తారు. మేము ఆ స్థాయికి పోతేనే రేపు వచ్చేసి జగన్ పార్టీని అధిగమించి
తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని భావిస్తేనే మాకు ఓటేస్తారు. అది భావించకుంటే మళ్ళా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇది మాకు ఆషామాషి కాదు. ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలా, ఛాలెంజ్ గా పోతాం కూడా. సో మీరు సింగిల్ ఏజెండా అని చెప్తున్నారు, బైఫర్కేషన్ యాక్ట్ అనేది దాని మీదనే మేము వెళ్తాం, ఫైట్ చేస్తాం అంటున్నారు. దాంట్లో ఉన్నటువంటి అంశాలని సార్ట్అవుట్ చేయడానికి ఇద్దరు సీఎంలు కలిశారు కదా, అది మీకు పాజిటివ్ ఫలప్రదం అవుతుందని చెప్పి మీరు అనుకోవట్లేదా? అంటే ఆ ఇద్దరి సీఎంలకు సంబంధించి ఇది కొన్ని అంశాలే, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ మెయిన్ గా అంశాలే. మిగతా చట్టంలోని అంశాలన్నీ నేను ముందు చెప్పినట్టని కేంద్రం చేయాల్సినట్టే. ప్రత్యేక హోదా కానీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, దుర్గాపట్నం ఓడరేవు కానీ, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఇవన్నీ వచ్చేసి కేంద్రం చేయాల్సినట్టు. ఇవి 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ సంబంధించినటువంటి కొన్ని విద్యుత్ శక్తి బిల్లులకు సంబంధించి అవి ఇంకా జల వివాదాలు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఏమీ లేదు. మొత్తం వచ్చేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధి లేకపోయింది. ప్రాజెక్టుల యొక్క ఆపరేషన్, మెయింటెనెన్స్, రెగ్యులేషన్, అడ్మినిస్ట్రేషన్, ఇంకా జల పంపకాల గురించి ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ప్రజాత్వ ట్రిబ్యునల్, విజయ్ కుమార్ ట్రిబ్యునల్. కాబట్టి నీటి పంపకాలకేమో ట్రిబ్యునల్స్ ఉన్నాయి. మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా బోర్డు పడుతుంది. కాబట్టి రాష్ట్ర పరిధిలో ఏమీ లేదు. తెలంగాణ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో లేవు, ఆంధ్ర ప్రాజెక్టులో పరిధిలో లేవు. ఊరికి వచ్చేసి లేని దానికోసం ఊరికి లడాయి పెట్టుకొని ఏదో డిస్కషన్ పెట్టుకుంటారు. వీళ్ళ చేతిలో ఏమీ లేదు, రెండు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండేదిలా 9th షెడ్యూల్ 10th షెడ్యూల్. దాంట్లో 9th షెడ్యూల్లో 91 అంశాలు, 10th షెడ్యూల్లో 142 అంశాలు ఉన్నాయి. అవి గన కూర్చొని పరిష్కరించుకుంటే డెఫినెట్ గా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా మటుకు. కానీ ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుంది. అది డెఫినెట్ గా ఆ ఇష్యూ వరకు పరిష్కరించుకోవచ్చు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ కూడా బీహార్కి ప్రత్యేక హోదా కావాలి, లేదంటే ప్యాకేజ్ అన్నా కావాలని అడుగుతున్నారు. ఏంటది, దాన్ని ఎలా చూస్తారు మీరు? బీహార్ నితీష్ మొదటి నుండి అడుగుతున్నాడు. యాక్చువల్ గా వచ్చేసి పార్లమెంట్ లో ఆనాటి ప్రధానమంత్రి 2014 ఫిబ్రవరి 20న ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పింది ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే. కానీ నితీష్ కుమార్ వచ్చేసి అప్పుడప్పుడు ఆయన పార్లమెంటు వేదిక కాకుండా వాళ్ళ పార్టీ వేదికల్లోనూ మిగతా వచ్చేసి ఆయన మాట్లాడుతున్నాడు బీహార్ గురించి, ప్రత్యేక హోదా. ఆ నేపథ్యంలో ఆయన ఉండొచ్చు. సరే, ఏదేమైనా సంతోషం. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి బీహార్కి ఇచ్చే సంతోషం. బీహార్కు ఇస్తాడా ఇవ్వడానికి కాదు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలా, ఇది హక్కు. ఇది పార్లమెంట్ సాక్షిగా చెప్పింది, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పింది. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది హక్కు, ఇది భిక్ష కాదు. బీహార్కి ఇచ్చే సంతోషం. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పిల్ల వ్యవహారంగా ఉందని చెప్పి నరేంద్ర మోడీ అంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అంటారా మరి? ఇప్పుడు 44 నుంచి 52, 52 నుండి 99కి అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు మన అధికారానికి వచ్చాయి. తెలంగాణలో, కర్ణాటకలో. ఇవన్నీ అప్పుడు రాహుల్ గాంధీ గారి లీడర్ ఆయనే కదా. కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఈయన పిల్లోడు అంటే ఆయన వల్ల ముసలోడు అనాలా, బుద్ధ జంబూకం అనాలా, ఇవన్నీ పనికిమాలిన మాటలు వచ్చేసి. రాజకీయాల్లో అందరూ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, మధ్యవయసులు ఉంటారు, వయసు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. అన్ని నవరసాలు కలిస్తేనే రాజకీయం వచ్చేసి, వయసులు కూడా. కాబట్టి అంటే ఇంకా రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు మరి చిన్న వయసు ఏం కాదు కదా, 54 సంవత్సరాలు పట్టు. కాబట్టి 50 దాటిపోయింది. ఇప్పుడు ఇంకొక మెచ్యూరిటీ. అనేక సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యాడు, జోడో యాత్ర చేశాడు, ప్రజల దగ్గరికి పోయినాడు, నిరంతరం ప్రజా సమస్యల మీద తెలుసుకుంటున్నాడు. మన పార్లమెంట్ లో చూసాం కదా, విశ్వరూపం ప్రదర్శించాడు. దాన్ని విజయచేష్టలు అంటారా, లేకపోతే విశ్వరూప ప్రదర్శన అంటారా? మోడీకి ఎన్ని నీళ్ళ గ్లాసులు తాగాడు. మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనేది మీ పార్టీలో కొంతమంది అంటున్నారు, ఢిల్లీ నేతలు. నిజమేనా? మధ్యంతర ఎన్నికలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది నాకు తెలిసి 4 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కదా, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్. ఈ 4 రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా వస్తే 100% ప్రభుత్వం పడిపోతుంది. అక్కడ అంత ప్రతికూలంగా రాకుండా వయా మీడియా గాను అనుకూలంగా వస్తే పడిపోతుంది. ఆడ ప్రతికూల ఫలితాలు వస్తే 100%. ఎందుకంటే తుమ్మితే గుడిపోయే ముక్కది. ఆ పక్క ఈ పక్క ఊతకరణల మీద ఆధారపడింది. మ్యాజిక్ ఫిగర్ 272 రావాలా, వాళ్ళకు ఉండేది 240నే. కాబట్టి ఇంకా 32 కావాలా. కాబట్టి దానికి ఒకవైపు టీడీపీ, ఒకవైపు జేడీయూ, ఇలా 16, 12, 28. మిగతా
ఏక్నాథ్ సిండేది ఒక 7, రామ్‌విలాస్ పాస్వాన్ వాళ్ళ పార్టీ ఒక 5 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎవరు ఆల్రెడీ జేడీయూ అనేక అంశాల మీద ఈ యొక్క ప్రత్యేక హోదా విషయం గాని, లేకుంటే బీసీ జనగణ విషయం గాని, అనేక విషయాల్లో జేడీయూ సిద్ధాంతపరంగానే, విధానపరంగానే ఇదే వ్యతిరేకత తెలుపుతా ఉంది. ఇక్కడ కూడా మనకు ప్రత్యేక హోదా ఎన్నాళ్ళు రాకుండా చంద్రబాబు నాయుడు తప్పించుకుంటాడు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోతే చంద్రబాబు నాయుడిని ఎన్నాళ్ళు వచ్చేసి దాని గురించి ఏదో ఒకప్పుడు 2018లో ప్రత్యేక హోదా కోసమే ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకొని ధర్మదీక్షలని పెట్టాడు. కాబట్టి అదేమో ఇప్పటికీ స్టిల్ అది ఆ సమస్య ఉంది కదా. కాబట్టి మాట్లాడకుండా ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు. ప్రత్యేక హోదా తేడానే తేవాలా, లేకుంటే బీజేపీతో విడాకులను తీసుకోవాలా. రెండింటి తప్పదు. హోదా తెప్పిస్తావా, విడాకులు తీసుకుంటావా. కాబట్టి స్మూత్గా వెళ్ళిపోయింది కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్. అందులో బీజేపీలోనే మోడీ మీద ముందు ఉన్నంత భయము గాని, ముందున్నంత భరోసా గాని లేదు. ఎందుకంటే మన ఎన్నికలు చూసిన తర్వాత ఇంతవరకు ఆయన ముందు పెట్టుకొని ఏమైనా చేయొచ్చు అనుకున్నారు. అది కాదనే తెలిసిపోయింది. ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఎస్పెషల్లీ అయోధ్య ఇష్యూ, ఫైజాబాద్ లోనే ఓడిపోవడము, దానికి తోడు ఈవెన్ ఆర్ఎస్ఎస్ లో కూడా నరేంద్ర మోడీ పట్ల అంత సుముఖత లేదు. కాబట్టి నేను చెప్పినట్టు ఆ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాని తర్వాత ఉంటుంది సమాసంతా. ఫైనల్ గా తులసిరెడ్డి గారు, డిసెంబర్ తర్వాత జనంలోకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నాడని చెప్పి ఆయనే చెప్పాడు. షర్మిల కూడా సేమ్ అలానే ప్లాన్ చేస్తున్నారా? ఏమంటారు ప్రజలకు పోయేదానిక? డెఫినెట్ గా వచ్చేసి మరి జగన్ పోతాడో లేదో మాకు తెలియదు, కానీ మేము మాత్రం పోతాం. ప్రజల్లోకి వచ్చేసి నిరంతరము ప్రజా సమస్యల మీద, ప్రజాక్షేత్రంలోనే ఐసా పైసా తెలుసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీదనే. అంటే పాదయాత్ర అనేది ఏదో ఆయన ఇండైరెక్ట్ సంకేతాలు ఇచ్చాడు. గతంలో ఏ విధంగా అయితే చేశారో ప్రజల్లోకి వెళ్ళడానికి అంతే ఎనర్జీ నాకు ఉంది, అలా వెళ్తాను ప్రజల్లోకి అన్నారు. షర్మిల కూడా పాదయాత్రకి ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజల దగ్గరికి పోయేదానికి వివిధ రూపాలు ఉంటాయి. దాంట్లో పాదయాత్ర అనేది ఒకటి. తర్వాత రకరకాల వచ్చేసి ఒక భారీ బహిరంగ సభలో ఒకటి. తర్వాత ఇప్పుడు మనం మీడియా ద్వారా ఒకటి. దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, అసెంబ్లీ వేదిక, పార్లమెంట్ వేదిక, పాదయాత్రలు, బస్సు యాత్రలు, సైకిల్ యాత్రలు, రకరకాలైన రామారావు లాంటి చైతన్య యాత్రలు. కాబట్టి ఇది ప్రజలను ప్రభావితం చేసి సమస్యలు తెలుసుకునేదానికి, ప్రజలను చైతన్యపరచడానికి రకరకాల మార్గాల్లో అప్పటికప్పుడు ఏ మార్గం అవకాశం ఉంటే ఆ మార్గము. దాంట్లో పాదయాత్రనే సర్వరోగ నివారణ అనుకుంటే నవీన్ పట్నాయక్ పాదయాత్ర ఏం చేయలే, జయలలిత పాదయాత్ర చేయలే, కరుణానిధి పాదయాత్ర చేయలే. కాబట్టి వీళ్ళందరూ జ్యోతివాసం పాదయాత్ర చేయలే. పాదయాత్రే అన్నిటికీ అధికారం తెస్తుంది ఏం కాదు కదా. వచ్చేసి ఏమి లేకుండా ఉండే వాళ్ళు దశాబ్దాలు చేశారు ముఖ్యమంత్రిగా. సో కొత్త వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు ఇవాళ? ఆ విషయం నాకు తెలియదు. నేను ఇంకా పార్టీ ఆఫీస్కి పోలేదు, అక్కడికి పోలేదు, కాబట్టి ఆ విషయాలు నా దృష్టికి ఏం రాలేదు ఇప్పటివరకు.